హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ కోర్సుకి సంబంధించి మన స్టేట్లో మొత్తం ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉన్నాయంటే బోత్ అంటే ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, మొత్తం మనకి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, అలానే ఏ జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఇంకా అలానే బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఒక్క కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు చెప్పబోయే కాలేజీలు అన్నీ కూడా మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ కాలేజెస్ అనమాట. ముందుగా మన స్టేట్లో మొత్తం ఎన్ని నర్సింగ్ కాలేజీలు ఉన్నాయో చూసుకుంటే మన స్టేట్లో దాదాపుగా మొత్తం మనకి 223 కాలేజీలు ఉన్నాయన్నమాట. అంటే బోత్ ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ రెండు కలిపితే మనకి వచ్చేసి 223 కాలేజీలు ఉన్నాయి. సో ఈ కాలేజీలకు సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా మన జిల్లాల వారీగా మనం కాలేజీలు చెక్ చేసుకుంటే ముందుగా మనం ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి మనకి లాస్ట్ చిత్తూరు వరకు అన్ని జిల్లాలో ఉన్న కాలేజీలకు సంబంధించి మనకి లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి స్టేట్లో హైయెస్ట్ కాలేజీలు వచ్చేసి మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నాయన్నమాట. సో చిత్తూరు జిల్లాలో దాదాపుగా మనకి నర్సింగ్కి సంబంధించి మొత్తం మనకి 33 కాలేజీలు ఉన్నాయి. అతి తక్కువగా వచ్చేసి శ్రీకాకుళం ఇంకా విజయనగరం జిల్లాలో మనకి కేవలం 4 కాలేజీలు మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే 2 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో 4 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 27 కాలేజీలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లాలో 22 కాలేజీలు ఉన్నాయి. వెస్ట్ గోదావరి జిల్లాలో 7 కాలేజీలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 15 కాలేజీలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 17 కాలేజీలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 30 కాలేజీలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో 18 కాలేజీలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 12 కాలేజీలు ఉన్నాయి. కడప జిల్లాలో 17 కాలేజీలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 17 కాలేజీలు ఉన్నాయి. ఇంకా మనకి ఫైనల్ చిత్తూరు జిల్లాలో వచ్చేసి 33 కాలేజీలు ఉన్నాయన్నమాట. యావరేజ్గా ఒక్క కాలేజీలో వచ్చేసి మనకి 50 సీట్లు అయితే ఇంటేక్ ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని కాలేజీలు మాత్రం 80 సీట్లు ఉన్నాయి, కొన్ని కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి, అక్కడక్కడ 25 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు ఉన్నాయన్నమాట. కానీ ఎక్కువ కాలేజీలు వచ్చేసి మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి. సో ఇంకా ఓవరాల్గా మనకి ఏపీలో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మొత్తం అంటే ప్రైవేట్ కాలేజీలు ఇంకా గవర్నమెంట్ కాలేజీ కలిపి అన్ని సీట్లు చూసుకుంటే మనకు వచ్చేసి 12,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి ఎవరైతే కౌన్సిలింగ్ రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే మనకి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి మనకి అప్డేట్ వచ్చేసి మనకి ఈ మంత్ ఎండింగ్లో రావచ్చు, లేదా నెక్స్ట్ మంత్లో రావచ్చు అనమాట. సో ఎందుకు డిలే అవుతుందంటే మనకి ప్రజెంట్ మనకి నీట్ వాళ్ళకి సంబంధించి నీట్ యూజీ కౌన్సిలింగ్ జరగాలన్నమాట. లక్ బాగుంటే నీట్ యూజీ కౌన్సిలింగ్తో పాటు మనకి బీఎస్సీ నర్సింగ్ కూడా సంబంధించి మన కౌన్సిలింగ్ అయితే మనకి స్టార్ట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ఏపీలో ఉన్న అన్ని కాలేజీలకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రతి కామెంట్ కూడా రిప్లై చేస్తాను. ఇంకా మీకు ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.